తెలుగుదేశం వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. हुकूमत में आने की तौफीक अता फरमा, रहम का, करम का, फजल का, आफियत का मामला फरमा. सुबहान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन. आमीन. తెలుగుదేశం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాసం. తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆటో ప్రాబ్లం లేదు, బస్సు వచ్చేయింది ఫ్రీగా.
సైకిల్ గుర్తురాయి సాయం చేయాలి మీ స్టాఫ్ అందరికీ అమ్మ నాన్న కూడా చెప్పు నీ కూడా నువ్వు కూడా అన్నా అన్నా బాగున్నాయా సాయి ఏంటిమ్మా సాయి నేనా బాబు సాయం చేయనా సైకిల్ గుర్తు మర్చిపోద్దన్నా వచ్చేది మందేలే నిన్న సాయం చేయండి థ్యాంక్స్ అయ్యా సైకిల్ గుర్తు మర్చిపోకుండా సార్ సునీల్ కుమార్ నాన్న సాయం చేయండి మర్చిపోకుండా సరే మర్చిపోతున్నాను మీ కోట్లు ఉంటే మీరు ఏంటి లేకపోతే అమ్మ నాన్న చెప్పి ఇచ్చండి సైకిల్ గుర్తు మర్చిపోతుందన్న లోక్సభ ఉన్నారా ఓకే 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 తల్లి సాయం చేయమ్మా సైకిల్ గుర్తమ్మా అవునన్నా అంగట సభా చాలా నన్ను అట్టే అట్టేనా సాయం చేయండి మర్చిపో సైకిల్ కొడితే సాయం చేయాలి సైకిల్ కొట్టమ్మా పాప వస్తామ్మా సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు మర్చిపోతుంది అన్న అయ్యా చేయాలన్న పెంజలో నమస్తే సాయం చేయండి మర్చిపోకుండా అయ్యా తల్లి నమస్తే అమ్మా సాయం చేయండి అమ్మా సైకిల్ కుట్టమ్మా మర్చిపోవద్దు అయినా మర్చిపోకుండా తిమ్మగారు పడు ఓకే 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 ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి మేము భవిష్యత్తు గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి పాంప్లెట్ ఇస్తుంటే అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామయ్యా, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి. వ్యాపారస్తులు అయితే ముఖ్యంగా కోటపట్నంలో వ్యాపారస్తులందరూ కూడా ముక్త గంటంతో ఒకే మాట చెప్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాగే ఈరోజు కోట బజార్లో కోటలో ఎప్పుడు లేని విధంగా ఆక్రమణ తొలగించాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాకు ఒత్తిళ్ళు వచ్చాయి ఇక్కడ ఆక్రమణ తీయమని చెప్పి. ఎందువల్ల చెప్తున్నానంటే అందరూ దానిపైన బతికేవాళ్ళు, వాళ్ళ కొట్టగొట్టే పరిస్థితి మా సంస్కృతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవసరమైతే ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని అడిగి చెప్తాం తప్ప బలవంతంగా మేము జేసీబీలు పెట్టి భయపించే సంస్కృతి మాది కాదని తెలియజేస్తున్నా. ఎవరు తెలియజేస్తున్నా, ఇక్కడ భయపించి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఈ బెదిరింపులు ఇంక చెల్లవు. ఇంక 2 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి వ్యాపారస్తులు దూరకు వస్తే ఒప్పుకునే సమస్య లేదు. మీరు బలవంతంగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి వ్యాపారస్తులకు హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారులు రావడం ఖాయం. ఏం చేయాలన్నా మీ అందరితో మాట్లాడి ఈ కోట అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెందాలని చెప్పి మా నాయకులతో మీతో కలిసి మాట్లాడి అభివృద్ధికి బాట వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ కోట పంచాయతీలో దాదాపు
12 కోట్ల రూపాయల పైచిలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు చేశాం. ఇక్కడ శ్మశాన వాటిక మేమే చేశాం, బోర్లు మేమే వేసాం, ఈ వీధి లైట్లు మేమే వేసాం. ఈరోజు ఇక్కడ పంచాయతీ పరిస్థితి ఎట్లుందంటే ఎవరు వచ్చినా పేదవాడు వచ్చినా సహాయం చేసే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా చేయని పరిస్థితి కాదు. అయితే మా లీడర్కి తెలియజేస్తున్నానయ్యా, తెలుగుదేశం పార్టీ అందరిని ఆహ్వానిస్తుంది, అందరు రండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంచి నాయకులు అందరూ కూడా రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తున్నా. మా నాయకులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీ రాక్కి ఎక్కడ కూడా మా నాయకులు అడ్డం పెట్టే పరిస్థితే లేదు. మీరు ప్రశాంతంగా మా పార్టీలోకి రండి, కలిసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాయిన్ కండి. అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కూడా తోడ్పడదామని తెలియజేస్తూ, అలాగే 2వ తేదీ వచ్చే నెల 2వ తేదీ గూడూరు నియోజకవర్గంలో రాజకీయ సునామీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తం ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయమని తెలియజేస్తున్నా. ఊహించని వ్యక్తులు కూడా, మీరు అనుకోని వ్యక్తులు కూడా రేపు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ నాయకులందరినీ కూడా గౌరవిస్తాం, సత్కరిస్తాం. మాతో పాటు మా కుటుంబ సభ్యులుగా మేము సేకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, మా నాయకులందరికీ ఒక చిన్న విన్నపం. అయ్యా నాకైతే ఒక చిన్న వీక్నెస్ ఉంది. పేదవాడు ఎవరు అర్జీ తీస్తే నేను సంతకం పెడతా. దాని గురించి నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు ఎవరు. పేదవాడికి నా వీక్నెస్, పేదవాడికి పనిచేయడమే నా జయం. ఎందువలంటే వాళ్ళు ఎవరు జరిగిపోయినా పనులు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఒకరు వచ్చి తప్ప పని చేయని పరిస్థితి. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా నాయకులందరూ గుర్తించమని చెప్పి మా నాయకులకి ప్రాధాన్యపడుతున్నా. పేదవాడికి ఏ కష్టం వచ్చినా మనం ఆదుకున్న తెలుగుదేశం పార్టీ ముందు అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఎస్పెషల్లీ మా కోట మండల నాయకులందరూ కూడా ఇక్కడ యువగళం పాదయాత్రని జయప్రదం చేసిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. మా నాయకుల గొప్పతనం ముఖ్యంగా మా కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు మండలం, గూడూరులో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేసేటువంటి పరిస్థితి. ఏ నియోజకవర్గంలో అయినా విభేదాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. కానీ ఈ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవు, గ్రూపులు లేవు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా పరిస్థితి లేదు. కాబట్టి ఏకగ్రీవంగా నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి ఈ టికెట్ని ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను కూడా తెలుగుదేశం పార్టీకి బలపరుస్తున్నాను, ధైర్యంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం అని తెలియజేస్తూ మా పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జన సైనికుల్ని మీరు మాట్లాడండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి. ప్రతి కార్యక్రమంలో వాళ్ళని కూడా పాలుపంచుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మీ నియోజకవర్గానికి ఒక సమన్వయ కమిటీ ఒకరు నేర్చుకోండి. జనసేనాయకులతో అందరినీ మన మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళని పిలవడం, అలాగే మన కార్యక్రమం ఉన్నప్పుడు పిలవడం చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మా పత్రికా మిత్రులు కూడా ధన్యవాదాలయ్యా. మీరు కూడా నాకు సహకరించారు టికెట్ విషయంలో. మీరు ప్రతి రోజు నేను ఇక్కడికి వస్తే నా వార్తలు రాయడం కానివ్వండి, అలాగే ఏదో సమస్యలు ఉంటే దానిపైన మాట్లాడించడం కానివ్వండి, మీ సహకారం కూడా పూర్తిగా ఉంది. భవిష్యత్తులో కూడా మీ సహకారం నాకు కావాలి. ఎందువల్లంటే నేను లోకల్, ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడిని, ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వేరే ఊరు పాపం అయిపోయింది. ఇంకా 2 నెలలు 3 నెలలు టైం ఉండగానే పాపం వెళ్ళిపోయాడు, ఆడికి వెళ్ళిపోయాడు పాపం పెద్దనా. అట్లాగే మళ్ళీ ఇంకో ఆయన దిగాడు, ఇంపోర్టెడ్ దిగాడు. ఆయన కూడా ఆయన దిగురు కాదు, రాపూరు. మనం ఏమైనా సమస్యలు తెలుసుకోవాలంటే రాపూరు పోవాలా. ఆలోచించండి, రాపూరు మీకు దగ్గర, గూడూరు దగ్గర. ఆలోచించుకోమని చెప్పి గూడూరు నియోజకవర్గంలో కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా, మీ సొంత ఇంటి బిడ్డ కావాలా, పరాయి ఇంటి బాడకి బిడ్డ కావాలా, మీరే తెలుసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.